ఆంధ్రప్రదేశ్ అవసరాలను గుర్తించి రాజధాని పోలవరం పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరం యూనియన్ బడ్జెట్లో ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకి అభివృద్ది నిధులు ఇవ్వడం సంతోషకరమన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఈ సహకారం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రగతిశీల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ ను సమర్పించినందుకు ప్రధానిని ఆర్థిక మంత్రిని ఆయన అభినందించారు. అమరావతి పోలవరానికి కేంద్ర బడ్జెట్లో చేసిన ఉదార సహకారాన్ని అభినందిస్తున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ది సామాజిక లక్ష్యాలను సాధించడంలో అవి సహాయపడతాయన్నారు. తమ పోరాటాన్ని గుర్తించి పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటిపారుదల, హెచ్ఆర్డీ వంటి ముఖ్యమైన రంగాలను కవర్ చేస్తూ ప్రత్యేక సంపూర్ణ ప్యాకేజీ అందించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గర్వకారణమన్నారు లోకేష్. ఏపీకి కొత్త సూర్యోదయమన్నారు.